ఈరోజు నేను మన వెస్టేజ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ గురించి నేను ఒకటి చిన్న డెమో చేయబోతున్నా. మన వెస్టేజ్లో అగ్రికల్చర్ ప్రొడక్ట్ వచ్చేసి ఆక్వాజెల్ అని చెప్పేసి అంటారు. ఇదేంటంటే మనకు ఒక స్టెబిలైజర్ లాగా పనిచేస్తుంది. భూమికి ఏంటంటే మనకు ఎక్కువ నీళ్ళు వచ్చినాయి అనుకో, ఎక్కువ నీళ్ళు వచ్చినప్పుడు మనం ఏదైతే మనం జల్లుతామో పిండి కానీ లేదంటే పిండి చల్లినప్పుడు అదంతా కొట్టుకోపోకుండా, ఎక్కువ నీళ్ళు వచ్చిన కొట్టుకోపోకుండా, తక్కువ నీళ్ళు వచ్చినప్పుడు, తక్కువ నీళ్ళు అసలు నీళ్ళు అందనప్పుడు ఏమవుతుందంటే ఇది మనకు తడిని ఆరనీయకుండా చేస్తుంది అన్నట్టు. అది ఎలా ఉంటుంది అనేది ఒకసారి మనం ఈ లైవ్లో చూద్దాము. ఒకసారి డెమో రూపంలో మీకు నేను చూపించబోతున్నా. ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే నేను ఇసుక తీసుకుంటున్నా. ఈ ఇసుక తీసుకొని ఇప్పుడు ఈ ఇసుక అనేది ఈ గ్లాసులలో రెండిట్లలో సరి సమానంగా పోస్తున్నా. ఈ సరి సమానంగా పోస్తున్నా. పోసిన తర్వాత నేను ఏం చేస్తున్నా అంటే వాటర్ ఫస్ట్ ఇది మన ఆక్వాజెల్ అంటారు, దీన్ని తీసుకుంటున్నా. దీన్ని తీసుకొని ఇప్పుడు దీంట్లో మిక్స్ చేస్తున్నా. దీంట్లో మిక్స్ చేసిన తర్వాత దీంట్లో వాటరు రెండిట్లలో తీసుకుంటున్నా. ఇదేమో ఆక్వాజెల్ కలిపింది, ఇది కల్పని ఇసుక. ఈ రెండిట్లలో చూద్దాం. ఫస్ట్ కల్పన దాంట్లో చూసుకున్నాము. కల్పన దాంట్లో వాటర్ పోస్తున్నాం. వాటర్ అనేది మనకు లోపలికి పీల్చుకుంటుందా లేదంటే పైకి వస్తున్నాయా వాటర్ అనేది మీకు అర్థమవుతుంది. సేమ్ దీంట్లో ఇది ఆక్వాజెల్ కలిపింది, ఇది కల్పంది. ఇది మనము దీంట్లో కూడా వాటర్ తీసుకుంటున్నాము. ఇదేమో కల్పంది లీడర్స్, ఇదేమో కలిపింది. ఈ రెండు తీసుకున్నాం కదా. దీంట్లోనేమో వాటర్ ఇసుక అనేది కిందికి పోయింది, వాటర్ అనేది పైకి వచ్చింది. ఇది మాత్రం మనం ఆక్వాజెల్ కలిపింది అన్నట్టు. ఈ కలిపిన దాంట్లో వాటర్ పోసినా కానీ ఒక్క చుక్క కూడా బయటికి రాదు. ఇది మాత్రం ఎట్లా ఉన్న నీళ్ళు అట్నే ఉన్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే నీళ్ళు ఎక్కువైనప్పుడు చేను అనేది ఖరాబ్ అయ్యడానికి అవకాశం ఉంది. మనం ఇదే కాదు లీడర్స్, ఇప్పుడు దీంట్లో వాటర్ పోసినాం కదా, దీంట్లో ఇంకా ఈ మిగిలిన వాటర్ కూడా దీంట్లో పోసినా కూడా ఇమ్మీడియట్గా పీల్చుకునేంత గుణం మన ఆక్వాజెల్లో ఉంటుంది. దీనివల్ల ఏంటంటే చాలామంది రైతులకు నీళ్ళు లేని వాళ్ళు కానీ నీళ్ళు ఎక్కువ అవుతున్నాయి, జాలు వారుతుంది పొలం అంతా, దానివల్ల మొక్కలన్నీ ఖరాబ్ అవుతున్నాయి. ఇప్పుడు పత్తి చేను ఉంది, పత్తి చేనుకి ఏంటంటే నీళ్ళు ఎక్కువైనప్పుడు ఏమవుతుందంటే మొత్తం ఆ చేను అనేది ఖరాబ్ అవ్వడం జరుగుతుంది. అది ఖరాబ్ కాకుండా ఈ నీళ్ళు అనేది మొత్తం ఇట్లా గుంజుకోవడం వల్ల మొక్కకు ఇంకోటి ఏంటంటే మొక్కకు ఎప్పుడైతే నీళ్ళు అవసరమో అప్పుడే అందిస్తుంది. ఎక్కువ నీళ్ళు ఉన్నప్పుడు మాత్రం లోపలికి పీల్చుకొని చేను ఎప్పుడు పచ్చదనం ఉండేటట్టు మొక్కకు ఎప్పుడు మొక్కకు బలాన్ని ఇస్తూ మంచిగా ఏమవుతుందంటే ఇది మనకు ఈ భూమిని అనేది గుల్లగా చేస్తుంది అన్నట్టు. గుల్లగా చేయడం వల్ల ఏమవుతుందంటే భూమి ఇట్లా లూజ్ అయినప్పుడు వేర్లు అనేది లోపలికి పోతాయి అన్నట్టు. వేర్లు లోపలికి ఎంత ఎక్కువ లోపలికి పోతే మొక్క అంత బలంగా తయారవుతుంది అన్నట్టు. మొక్క వేర్లు పిల్ల వేర్లు తల్లి వేరు అనేవి రెండు ఉంటాయి. ఆ తల్లి వేరు లోపలికి పోవడము, పిల్ల వేర్లు అనేవి విశాలంగా రావడం వల్ల ఏమవుతుందంటే మొత్తం మొక్క అనేది బాగా ఎదుగుతుంది అన్నట్టు. బాగా ఎదిగి మీకు పంట అనేది దిగుబడి అనేది ఎక్కువ ఇస్తుంది అన్నట్టు. ఇప్పుడు మామూలుగా దీంట్లో మనం చల్లినాం అనుకో, దీంట్లో ఇట్లా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ వేర్లన్నీ లోపలికి పోనీయదు అన్నట్టు. వేర్లను లోపలికి పోకపోవడం ద్వారా ఏమవుతుందంటే మొక్క అనేది చాలా వీక్గా ఉండి నీకు పంట దిగుబడి కూడా తక్కువ వస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఇది మట్టి లూజ్ అవ్వడం వల్ల మన ఏదైతే నేల ఉందో ఆ నేల లూజ్ అవ్వడం వల్ల వేర్లు అనేవి లోపలికి చొచ్చుకొని పోతే లోపలికి చొచ్చుకొని పోవడం వల్ల ఏమవుతుందంటే ఒక మొక్క అనేది బలంగా గట్టిగా తయారవుతున్నట్టు. గట్టిగా తయారై మీకు దిగుబడి కూడా చాలా వండర్ఫుల్గా ఉంటుంది లీడర్స్. ఇది మనకు జస్ట్ మన వెస్టేజ్ స్టోర్లోనే లభిస్తుంది మనకి. ఇప్పుడు నేను పెద్దఊర విలేజ్ నుంచే మాట్లాడుతున్నాను నేను. మీకు ఎవరికి కావాలన్నా కూడా మనకు పెద్దఊర స్టోర్లో ఉంటుంది. మీకు ఎవరికైనా కావాలంటే మాకు ఇమీడియట్గా కాల్ చేయొచ్చు. మేము మీకు ఎప్పుడు దీని గురించి మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ ఎట్లా వాడుకోవాలనేది మేము చెప్తాము. చాలా వండర్ఫుల్ రిజల్ట్ ఉంది లీడర్స్. ఇదొకటి గమనించి మీరు వాడుకోండి. అందరూ మంచిగా వాడుకొని మంచిగా దిగుబడి మంచిగా పెంచుకోవాలని నేను ఆశిస్తున్నా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. విష్ యూ వెల్. ఒక్క చుక్క కూడా బయటికి రాదు లీడర్స్, మీరు ఎంతసేపు చేసినా కూడా. ఇంకోటి ఏంటంటే ఎప్పుడు ఇట్లా మంచిగా తడిని ఆరనీయకుండా మొక్కకు ఎప్పుడు మంచిగా తడి ఆరకుండా మంచిగా ఎప్పుడు పచ్చదనంగా ఉండేటట్టు చేస్తుంటుంది.
దీనివల్ల ఏమవుతుందంటే దిగుబడి అనేది ఎక్కువ వస్తుంది, పెట్టుబడి కూడా చాలా తక్కువ ఉంటుంది లీడర్స్. చాలామంది రైతు సోదరులు ఏం చేస్తున్నారంటే ఈ పెట్టుబడులు పెట్టలేక ఆ దిగుబడి రాక ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు అనేది మనకు తెలుసు. ఇలాంటి వండర్ఫుల్ ప్రోడక్ట్ అనేది వెస్టీజ్ కంపెనీ అనేది మనకి ఇలాంటి వండర్ఫుల్ ప్రొడక్ట్స్ అనేది అందిస్తుంది. అందరూ కూడా ఇలాంటి ప్రోడక్ట్ని వాడి మంచి రిజల్ట్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను నా మనస్ఫూర్తిగా. అందరూ కూడా ఇలాంటి ప్రొడక్ట్స్ వాడండి రైతు సోదరులారా.